నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు భక్త సులభుడు, సకల సుఖాలను ప్రసాదించే దైవం. నిష్కల్మష హృదయంతో ఎవరు ఎలా సన్నుతించినా ఇట్టే ప్రసన్నమవుతాడు, వారి కోరికలను నెరవేరుస్తాడు. అందుకే ఆయనను భోలాశంకరుడు అంటారు. ఆ భోలాశంకరుడు శ్రీ రామలింగేశ్వరునిగా ఈ దివ్యధామంలో కొలువుదీరాడు. అద్వైత భావానికి, శివకేశవుల ఏకత్వానికి ప్రతీకయే ఈ రామలింగేశ్వరుడు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం కేసరకుర్రుపాలెం గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. సకల జనుల సస్యశ్యామల అనుసంధాయిని వృద్ధ గౌతమి నదీ తీరంలో కేసనకుర్రుపాలెం గ్రామంలో 1963వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కీర్తిశేషులు మహారాజశ్రీ వేగరాజు నారాయణమూర్తి, వెంకట సుబ్బాయమ్మ దంపతుల ఆర్థిక సహాయ సహకారంతో నేడు ఈ సుందర ఆలయ ఆవిర్భావం జరిగింది. పచ్చని ప్రకృతి అందాల మధ్య అలరారుతోన్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఆదిదేవుడైన పరమేశ్వరుడి లీలా సంవిధానం అనంతం, అమేయం. పరమేశ్వరుడు భక్తుల్ని తరింపచేయడానికి ప్రకృతిలోని ఎన్నెన్నో రూపాలలో వ్యక్తమవుతుంటాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ శుభాన్ని కలిగిస్తుంటాడు. అలాంటి పరమేశ్వరుడు వృద్ధ గౌతమి నదీ తీరంలో శ్రీ రాజరాజేశ్వరి సహితంగా రామలింగేశ్వర నామధేయంతో తూర్పు గోదావరి జిల్లా పోలవరం మండలం కేసనకుర్రుపాలెం గ్రామంలో కొలువై భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. సంవత్సరంలో ఒక ఆలయాన్ని నిర్మించదలచి కీర్తిశేషులు మహారాజశ్రీ వేగరాజు నారాయణరాజు, వెంకట సుబ్బాయమ్మ గార్ల సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సంవత్సరంలో రాజగోపుర నిర్మాణం, శ్రీ షిరిడీ సాయి, కైలాస దుర్గాదేవి మందిరాలు వెంకట సుబ్బాయమ్మ గారందించిన ఆర్థిక సహకారంతో ఈ నిర్మాణాలు జరిగాయి. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఎక్కడ చూసినా పంట పొలాలతో పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్టుంటోంది. ఆలయ ప్రవేశ ద్వారం పంచకలస సమన్విత పంచ అంతస్తులతో వివిధ రంగుల మేళవింపుతో దర్శనమిస్తోంది. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత గరుడ నారసింహ పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ కళాకృతులతో కంటికి ఆకర్షణీయంగా కనబడుతోంది.
రాజగోపుర మధ్య భాగంలో శ్రీ నటరాజమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాన ముఖమండపంలో ప్రాకార కుడ్యాలపై దేవతా విగ్రహాల శిల్పాకృతులు కనువిందు చేస్తాయి. ఒకే ప్రాంగణంలో ప్రక్కప్రక్కనే జోడుగుళ్లగా విఖ్యాతి పొందిన ఈ నెలవు ఎంతో విశిష్టమైనది. శివకేశవ సన్నిధానంగా అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణంలోనే శ్రీ రాజరాజేశ్వరి సహిత రామలింగేశ్వరాలయం దేదీప్యమానంగా గోచరిస్తోంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం శివకేశవుల ఏకత్వానికి ప్రతీకగా అలరారుతుంటాయి. ఆదిశక్తి అంశావతారమే శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ విశ్వానికంతటికీ అంతః చైతన్యమైన ఆదిశక్తి స్వరూపిణి ఈ దివ్య ఆలయంలో శ్రీ రామలింగేశ్వరుని సహితంగా కొలువుదీరి భక్తులను కటాక్షిస్తోంది. గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని తరిద్దాం. ప్రధానాలయ ముఖమండపం పై భాగంలో సప్త ఋషుల ప్రతిమలు వరుసగా ఉంటాయి. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, విశిష్ట మహారుషులు ఉంటారు. ఇక్కడ సప్త ఋషుల విగ్రహాలను శిల్పాకృతులుగా మలచడానికి కారణం ఉంది. ఋషుల ద్వారానే ఒక దివ్య ధర్మం ఈశ్వర ప్రేరణతో మానవాళికి అందించడం జరుగుతోంది. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నిర్దేశింపబడుతోంది. ధర్మం ఆచరణ పూర్వకంగా ఉపదేశింపబడి మనిషిని ఉత్తమాదర్శంతో నిలుపుతోంది. ఈ మహర్షులను తలచుకోవడం వల్ల మానవ జన్మ సార్థకమవుతోంది. పానవట్టంపై లింగాకృతిగా దర్శనమిచ్చే శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తాభీష్ట ప్రదాయకునిగా తేజరిల్లుతున్నాడు. సుగంధ పరిమళపత్ర పుష్పాలంకరణలతో శ్రీ రామలింగేశ్వరుడు సర్వశుభంకరునిగా గోచరమవుతాడు. గర్భాలయం వెనుకవైపు భాగంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠ చేసిన లింగంగా ప్రసిద్ధమైంది ఈ లింగం. స్వామివారికి ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరి మాత కొలువై ఉంటోంది. ఈ ఆలయ గర్భాలయంలోనే స్వామివారికి ఇరువైపులా సూర్యనారాయణ స్వామి, మహాగణపతి కొలువై ఉంటారు. శ్రీ రామలింగేశ్వరునితో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అలరారుతోంది.
కుమారస్వామి దర్శనం ఇహపర సౌఖ్యాన్ని కలిగిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుదాం. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనురాగానికి ప్రతిరూపం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్వామి అనే నామం కేవలం సుబ్రహ్మణ్యునికే సొంతం. దేవసేనాధిపతిగా దేవగణాల చేత పూజలందుకునే దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. గర్భాలయంలో సమున్నత పీఠంపై సర్వాంగ సుందరంగా సుబ్రహ్మణ్యుని దివ్యమంగళ విగ్రహం అలరారుతోంది. పుష్పమాలాలంకృతుడై ఆ స్వామి భక్తులను అలరింపజేస్తుంటాడు. ఆకర్షణీయమైన వివిధ వర్ణాల మేళవింపుతో, కట్టడాలతో అలరారే ఈ లోగిలి భక్తుల్ని రజింపజేస్తుంటోంది. కేసనకుర్రుపాలెం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని మరో ప్రధాన ఆలయం శ్రీ రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణో విష్ణశ్చ హృదయం శివ. శివకేశవులకు భేదం లేదనటానికి నిదర్శనంగా ఈ సన్నిధిలో ప్రక్కనే కేశవుడి కోవెల ఉండటం ప్రత్యేకం. ఈ అపురూప ఆలయ విశేషాలను వీక్షిద్దాం. శ్రీ రామలింగేశ్వరాలయానికి ప్రధాన ఉపాలయంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా స్వామివారిని దర్శించి వచ్చే భక్తులను కాచి కాపాడుతుంటాడు. గర్భాలయంలో స్వామివారు రమాదేవి సహితంగా కొలువై తన దివ్యమంగళ దర్శనాన్నే ప్రసాదిస్తుంటాడు. వివిధ రజతాభరణాలు ధరించి ముగ్ధ మనోహర దివ్య రూపంగా వెలిగిపోతుంటాడు. విశేష పర్వదినాలలో ఈ ధామం ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో సందడిగా ఉంటోంది. ఈ ఆలయానికి వచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిష్టగా జరిపించుకుంటే కష్టాల కడలై దాటవచ్చని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. నిదర్శనాలుగా ఇక్కడ ఎందరికో అలా జరగడం కోకొల్లలు. శ్రీరామలింగేశ్వర స్వామికి ఎదురుగా ప్రవేశ ద్వారంలో వరుసగా శ్రీ సాయినాథుడి మందిరం, కైలాస దుర్గాదేవి మందిరాలు ఉంటాయి. ప్రేమాస్పద మూర్తి అయిన శ్రీ సాయినాథుడు భక్తులకు ఎల్లప్పుడూ చేరువలోనే ఉంటాడు. దత్తాత్రేయ స్వరూపుడైన ఆ సాయిని ఈ దివ్య సన్నిధిలో ప్రతిష్ఠించుకొని పూజించుకుంటూ ఆ సాయిబాబా ఆశీస్సులను అందుకుంటున్నారు ఇక్కడి భక్తులు. దివ్య మందిరంలో సాయినాథుడి శ్రీమూర్తి జీవకళతో అలరారుతుంటోంది. పుష్పాలంకృతంగా పట్టు వస్త్రాలు ధరించి యోగిరాజు వలె దర్శనమిస్తారు.
ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామి పాలరాతి మూర్తి కొలువై ఉంటోంది. కేసనకుర్రుపాలెం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటుగా సాయిబాబా మందిరం, కైలాస దుర్గాదేవి మందిరం, నవగ్రహ మండపం, కళ్యాణ మండపం, చండీశ్వరుని సన్నిధి, దత్తాత్రేయ స్వామి సన్నిధి నెలకొని ఉన్నాయి. సాయిబాబా మందిరానికి సమీప దూరంలోనే శ్రీ కైలాస దుర్గాదేవి మందిరం ఉంది. అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి ముగ్ధ మనోహరంగా అలరారుతుంటోంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరోవైపు నవగ్రహ మండపం ఉంది. మానవుల జీవన గమనం, దశ దిశలను నిర్దేశించే నవగ్రహాల మండపం ఇక్కడ ప్రత్యేకంగా అలరారుతుంటోంది. ఆ నవగ్రహ దేవతల చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుకుంటూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపంలో 3 ప్రధాన దేవతలకు ఒకేసారి కళ్యాణం జరిపే వెసులుబాటు ఉంది. అలాగే ఈ ప్రధానాలయ గోపురం పై భాగాన వివిధ దేవతామూర్తుల శిల్పాలు భక్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. గరుడ, సీతారామ లక్ష్మణ, వరాహమూర్తి, సింహ ప్రతిమలు, వివిధ దేవతామూర్తుల శిల్పాకృతులు ముచ్చటగొలుపుతాయి. పౌర్ణమి రోజున అమ్మవారికి కుంకుమార్చన, కార్తీక మాసంలో 30 రోజులు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని జరుపుతారు. మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు 3 ప్రధాన దేవతామూర్తులకు ఒకే వేదికపై కళ్యాణం జరుగుతోంది. వివాహం కానివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తే వివాహం జరుగుతోంది. సంతానార్థులకు తప్పకుండా సంతానం కలుగుతుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి అనాదిగా భక్తులకు ఆరాధ్య దైవం. నమ్మి కొలిచిన వారి పాలిట ఆత్మబంధు. మనసారా నమ్మి హృదయాంతరాలలో ఆ స్వామిని పూజించుకున్న వారికి ఆత్మీయ సింధు ఆయన. ఆ స్వామివార్ల అనుగ్రహం మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.